నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. A, B and C started a business with their capitals in the ratio of 2:3:5. A, B, C 2:3:5 ratio ఉన్న capitals. A increases capital by 50% after 4 months. B increases capital by 33 1/3% after 6 months. And C withdraws 50% after capital after 8 months. Okay. If the total profit at the end of the day is 86,800, then the difference between the share of A and C profit అన్నాడు. రైట్. సో ఫస్ట్ చూడండి ప్రాఫిట్ ఏమన్నాడు 2:3 క్యాపిటల్స్. సో A, B, C 2:3:5. రైట్. సో మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో మనకి ఏమన్నాడు ఫస్ట్ చేంజెస్ ఏం చెప్పాడండి ఏ ఇంక్రీజ్ ఇస్ క్యాపిటల్ బై 50% ఆఫ్టర్ 4 months. ఏ అనేవాడు అతని క్యాపిటల్ని 50% ఇంక్రీజ్ చేస్తాడు ఎప్పుడు 4 months తర్వాత. అంటే ఫస్ట్ 4 months అదే క్యాపిటల్ ఉంది కదండి, అంటే 2 parts. ఫస్ట్ 4 months అదే ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు ఎంత ఇంక్రీజ్ చేశాడు 50%. 2లో 50% అయింది కదండి, 3 కదండి, 1 కదండి, అంటే అది నెక్స్ట్ రిమైనింగ్ 8 monthsకి అయింది. నెక్స్ట్ బి గురించి మాట్లాడుతున్నాడు. బి ఇంక్రీజ్ ఇస్ క్యాపిటల్ 33 1/3. 33 1/3 అంటే ఎంత అండి 1/3 అవుతుంది. 1/3 33 1/3 రేషియో రాస్తే ఏమవుతుంది, నార్మల్ ఫ్రాక్షన్లో రాస్తే పర్సెంట్ అంటే భిన్నాల్లో రాస్తే 1/3 అవుతుంది. సో 3 1/3 అంటే ఎంత అండి ఫస్ట్ 4 monthsకి ఏం డిఫరెన్స్ లేదు. రైట్. ప్లస్ దీంట్లో 1 part పెంచాడు. 3లో 1/3 అంటే 1 part పెంచాడు ఎంత అవుతుంది 3 + 1 4 ఆఫ్టర్ 6 months అండి. ఇది 6 months అంటే ఫస్ట్ 6 months చేంజ్ లేదు, తర్వాత 6 monthsకి చేంజ్ ఉంది. నెక్స్ట్ సి గురించి మాట్లాడండి. సి విత్డ్రా 50% ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్టర్ 8 months. అంటే ఫస్ట్ 8 monthsకి ఏం చేంజ్ లేదు, తర్వాత 50% విత్డ్రా చేసుకున్నానండి. సో విత్డ్రా 50% అంటే ఎంత అండి 2.5 విత్డ్రా చేసుకుంటే రిమైనింగ్ ఎంత ఉండాలి 2.5 ఉండాలి. రిమైనింగ్ ఎన్ని మంత్స్ అండి 4 months. ఓకే. సో అలాగే రాస్తాను. దీంట్లో డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఏ అనేవాడు ఫస్ట్ 4 monthsలో ఏం చేంజ్ లేదు క్యాపిటల్లో, తర్వాత ఏం చేస్తాడు 50% ఇంక్రీజ్ చేస్తాను. అంటే 2లో 50% అంటే హాఫ్ ఎంత అండి 1. 2లో హాఫ్ 1 కాబట్టి 2 + 1 3 parts. అది రిమైనింగ్ ఎన్ని మంత్స్ 8 months. నెక్స్ట్ బి అనేవాడు 6 months వరకు విత్డ్రా ఏం చేయలేదు, ఏం చేంజ్ లేదు. సో 3 × 6 months. తర్వాత ఏం చేస్తాడు 1/3 ఇంక్రీజ్ చేస్తాడు. 1/3 అంటే ఎంత అంటే 3/3 అంటే 1 part అవుతుంది. అది ఇంక్రీజ్ చేయడం అంటే 3 + 1 4. అది నెక్స్ట్ 6 months. సి అనేవాడు ఫస్ట్ 8 monthsకి వాళ్ళ క్యాపిటల్ని ఏం చేంజ్ చేయాలి అంటే 5 × 8. తర్వాత ఏం చేస్తాడు 50% డిక్రీజ్ చేస్తాడు. డిక్రీజ్ అంటే ఎంత అవుతుందండి 50% అంటే ఎంత 5లో హాఫ్ ఎంత 2.5. సో 2.5 మిగిలింది ఇంటూ 4. ఓకే. సో ఇప్పుడు మనం క్యాస్ట్ అయ్యామని చూడండి 2తో అవుతున్నాయి కదండి, 2 క్యాన్సల్, 2 4s, ఇక్కడ 2 3s, ఇక్కడ 2 2s, 4 times, ఇక్కడ 2 times. ఓకే. ఇంకా రిమైనింగ్ ఏం అవ్వట్లేదు కనుక జాగ్రత్త మళ్ళీ 4 + 12. 4 + 12 ఎంత అండి 16. నెక్స్ట్ 3 × 3 9. 9 + 12. 9 + 12 అంటే 21. 5 4s 20. 20 + 5 25. ఇవి వాళ్ళ ముగ్గురు రేషియోలు అండి, వాళ్ళ ముగ్గురే ప్రాఫిట్ రేషియోలు. కానీ మనకి మొత్తం ముగ్గురు వాల్యూ ఎంత ఇచ్చాడండి, ఎన్ని పార్ట్స్ ఉంది అసలు ఎంత ఇచ్చాడు వాల్యూ 31 క్వశ్చన్ 86,800 ఇచ్చాడండి. మొత్తం అసలు ఎంత ఉందండి 1 + 2 3, 3 + 2 5, 55, 56 + 6, 56 + 6 అంటే 62. 62 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పాడండి మనకి 86,800 అని చెప్పాడు. 86,800 అని చెప్పాడు. ఓకే. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ సైన్ మళ్ళీ ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది. 2ని ఏ నెంబర్తో మలిపేసి 8 వస్తుందండి, either 4 కానీ 9 కానితో మలిపేయాలి. ఎందుకంటే 2 9s 8, 2 4s 8, 2 9s 18. సో ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 62 ఉంది కదండి, 62 10s అయిందండి 620. 62 2 times ఎంత అవుతుంది 124 అంటే 1240. అంటే దేనికి దగ్గరగా ఉంది 612కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంటూ 4 అంటే మనకి 10 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ 4 అయి ఉండాలి. అంటే ఎంత అవుతుంది 14 times. సో 1400. 1 part వాల్యూ 1400. మనకు కావాల్సింది ఏంటండి, మనకి 31 క్వశ్చన్లో కావాల్సింది ఏంటి, ఏ అండ్ సికి మధ్య డిఫరెన్స్ అన్నాడు. ఏ అండ్ సికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి. సో 9 parts ఉంది డిఫరెన్స్. 9 parts ఎంత అవుతుంది, 9 parts ఎంత అవుతుంది. 1 part వాల్యూ 1400 అయితే 9 parts ఎంత అవుతుంది, 14 9s ఎంత అండి 126 2 zeros అంటే 12,600 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 12,600 ఆన్సర్ అవుతుంది. సేమ్ అండి, క్వశ్చన్ ఏం లేదు మనకి ఇక్కడ.
కొంత ఇంక్రీజ్ చేశాడు. ఎప్పుడు అది మనకి చేసింది, ఒకటి తగ్గించాడు ఒకటి పెంచాడు, అన్నీ కలిసి చేశాడు కాబట్టి చేస్తే జనరల్ వేలో వచ్చేసింది, నార్మల్ అని. ఇంత ముందు వరకు ఏ కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. వర్మ ఓపెన్ వర్క్షాప్ ఇన్వెస్టింగ్ 1 lakh. క్వశ్చన్ నెంబర్ 32 కదా. Verma opened a workshop investing 1 lakh and invested an additional amount of 10,000 every year. After 2 years, Sharma joined him an amount of 1,25,000 with an. Thereafter, Sharma did not invest any additional amount. After completion of 4 years from the opening of workshop, if they earned profit of 2,13,000 rupees, the share of the Verma in the profit. Right. చూడండి, ఫస్ట్ మనకి 1,25,000 గారికి జీరోస్ తీసేయండి. 3 zeros ఇస్తే 100, 125 అవుతుంది. ఏమన్నాడు, ఫస్ట్ ఇయర్ వర్మ ఒకడు ఉన్నాడు, సెకండ్ ఇయర్ వర్మ ఒకడు ఉన్నాడు, థర్డ్ ఇయర్ మాత్రము శర్మ వచ్చాడు. రైట్, అంటే ఎవ్రీ ఇయర్ 1 part అనుకుంటున్నాను. రైట్, చూడండి ఒకసారి, వర్మ నెక్స్ట్ శర్మ. మనకు ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అవ్వాలి. రైట్, సో వర్మ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వర్మ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 100. నెక్స్ట్ 10,000 అంటే 1,00,100 అయిందంటే 10,000 10 అవుతుంది. 1,00,100 అయింది కాబట్టి 10,000 వాల్యూ 10. అంటే నెక్స్ట్ ఇయర్కి ఏమైందండి, ఇన్వెస్ట్మెంట్ 110 అయిందండి, ఎందుకంటే పెంచాడు కాబట్టి. మళ్ళీ తర్వాత ఇయర్ కూడా ఏం చేస్తాడు, మళ్ళీ 10,000 పెంచాడు, అంటే 120 అయింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ పెంచాడు కాబట్టి 130 అయింది. ఇది ఎవరిదండి, వర్మది. రైట్, ఇది వర్మ రేషియో. రైట్, సో వర్మ వాడు ఏం చేశాడు, ఫస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత 10,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే 110,000, తర్వాత ఇంకో 10,000 ఇచ్చాడు. ఎప్పుడు థర్డ్ ఇయర్కి అంటే 120,000, తర్వాత ఫోర్త్ ఇయర్కి ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తాడు, అంటే 140,000. సో 100, 110, 120, 130. ఓకే, ఇది మనకి వర్మది. శర్మ ఏం చేశాడండి, ఫస్ట్ 2 years కొన్నాడా, లేడు. ఏమైంది, సెకండ్ ఇయర్ తర్వాత వచ్చాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి వచ్చాడు, 125 తోటి వచ్చాడు. ఎన్ని ఇయర్స్ కింద, 2 years ఇంటూ 2, సింపుల్ అయిపోయింది. ఎందుకంటే అతన్ని ఒకటే ఇయర్, ఇక్కడ 4 years ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి. ఇతను 2 years మాత్రమే, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సేమ్ ఇన్వెస్ట్మెంట్ 125, 125 ఇంటూ 2. రైట్, లేదంటే 125 + 125 రాసినా ఓకే, మీ ఇష్టం అది. సో ఇప్పుడు ఎలా ఉందండి మనకి రేషియో, 100, 400 + 30 + 30, 460. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటే 250, 0 క్యాన్సల్. అంటే ఏ రేషియో ఉందండి, 46:25 రేషియోలో మనకి ప్రాఫిట్స్ రావాలి. మొత్తం కలిపి ఎంత అండి, 71 parts. ఈ 71 parts మనకి ఎంత అని ఇచ్చాడండి, 71 parts. క్వశ్చన్ నెంబర్ 32, 71 parts ఎంత, 213,000. రైట్, ఇక్కడ చూడండి 1 unit చూడండి, ఇక్కడ 3 ఉంది, అంటే 1 into దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. 73 = 200, 210 + 3 అంటే ఇంటూ 3 అవుతుంది. అంటే 1 part వాల్యూ ఎంత అవుతుందండి, 3, పక్కన 3 zeros కాబట్టి 3,000 అవుతుంది. మనకు అడిగింది ఎవరిది, ఇప్పుడు వర్మది అడిగాడు. వర్మ ఎంత ఉందండి, 46 parts ఉంది. సో 46 parts ఎంత అవుతుందండి, 46 × 3, 43 ఎంత అండి, 120, 6 3 = 18, 120 అంటే 138,000, 138,000. ఏ ఆప్షన్ అండి మనకి, ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 46 మల్టిప్లైతో మీరు చెక్ చేసుకోవచ్చు. 46 మల్టిప్లైతో చెక్ చేసుకుంటే 1,38,000, 1,56,000, 1,88,000, 1,75,000. మనకి ఏది కూడా 1,38,000 తప్ప మిగతా ఏ ఆప్షన్ కూడా 1,46,000తో మల్టిపుల్ అవ్వదండి. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి. 1,38,000, 1,56,000, 1,88,000, 1,75,000. ఇది ఆటోమేటిక్గా తీసేయచ్చు. ఇది 46 ఉంది కానీ ఇక్కడ చూడండి ఎంత అవుతుందండి, ఇక్కడ 46, 3 = 138 అని తెలుసు. నెక్స్ట్ 46 4 ఎంత అండి, 138 నుంచి 40 యాడ్ చేస్తే 178 + 6, 184 రావాలి. 188 ఉంది, ఇది కూడా కాదు, అంటే ఉన్న ఆప్షన్ 138 కాబట్టి డైరెక్ట్గా ఇది ఆన్సర్ అని చెప్పేయచ్చు, డైరెక్ట్గా అదే ఆన్సర్ అని చెప్పేయచ్చు. కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, మనకి లాజిక్ ఖచ్చితంగా దొరుకుతాయండి. అది మనకి అలవాటు అవ్వాలి. అంటే మనకి ఎలా అంటే ఎన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నాను ఎవ్రీ టైం అంటే, మనకి అది ఫిక్స్ అయిపోవాలండి బ్రెయిన్లో. మనకి ఎక్కడైనా క్యాల్కులేషన్ తగ్గించుకునే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అందుకోసం మీకు ఇలా చెప్తున్నారు, మన ఎగ్జామినేషన్లో మన థింకింగ్ మారాలండి.
అందుకే చెప్పాను కదా, మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే, మనకంటూ కొంచెం యూనిక్గా ఉంటేనే, కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ఎగ్జామ్ పాయింట్. డిఫరెంట్గా అంటే అసలు ఏం చేయకుండా ఇట్లా కాదు, కొంచెం మంచిగా ఆలోచిస్తేనే, లాజికల్గా ఆలోచిస్తేనే మనకి ఎగ్జామ్ క్లియర్ చేయగలం. లేకపోతే లక్షల్లో రాసే ఎగ్జామ్లో మనకు వచ్చే థౌజండ్స్లో కూడా ఉండవండి జాబ్లు. క్వశ్చన్ నెంబర్ 33. A, B and C started a business with their capitals 4:2:9 and end of the every quarter అంటే ఎంతండి? మొత్తం 1 year ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి? 1 year ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. ఎవ్రీ క్వార్టర్ తర్వాత ఏం చేస్తాడు? ఏ అనేవాడిది ఆఫ్ చేస్తాడు, ఆఫ్ దిస్ క్వార్టర్ అంటే సగం చేస్తాడు. ఎవ్రీ త్రైమాసిక్ అంటే గుర్తుంది కదండి, త్రైమాసిక్ తర్వాత, ప్రతి త్రైమాసిక్ తర్వాత అతని యొక్క షేర్ని, అతని యొక్క క్యాపిటల్ని, అతని యొక్క పెట్టుబడిని సగం సగం చేసుకుంటూ వచ్చాడండి. నెక్స్ట్ బి డబుల్స్ ఈజ్ క్యాపిటల్ అన్నాడు. బి అనేవాడు ఏం చేశాడు? డబుల్ చేశాడు, రెండింత రెట్టింపు చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు? ప్రతి త్రైమాసిక్ తర్వాత, ఎవ్రీ క్వార్టర్. సి మాత్రం ఏం చేంజ్ చేయలేదు, సి క్యాపిటల్ అన్చేంజ్డ్. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏస్ ప్రాఫిట్ వాజ్ 24,000, దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? ఒకసారి చూడండి, జాగ్రత్త చూడండి ఇక్కడ. సో ఏ, బి, సి. మనకు ప్రాఫిట్ అంటే ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, రైట్. ఇక్కడ నేను ఒక క్వార్టర్ని అంటే లేదంటే 3తో మల్టిప్లై చేస్తాను. చూడండి, నేనేం చేస్తున్నాను అంటే మొత్తం ఇయర్లో ఎన్ని ఉంటాయని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. 1 పార్ట్, ఎందుకంటే వాడు క్వార్టర్ అన్నాడు. 4 క్వార్టర్స్ ఉంటాయి కానీ 4 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఒకట్లాగా తీసుకుంటాను, అంటే ఒక 3 monthsని 1 పార్ట్లాగా తీసుకున్నాను. మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకని చెప్పేసి సింపుల్గా రాస్తున్నాను. ఓకే, సో మనకి రేషియో ఎలా అని చెప్పండి ముందు. అసలు 4:2:9 ఉంది. 4:2:9. ఫస్ట్ ఏమోనండి వీళ్ళు ఎలా ఉందో రాద్దాం ఒకసారి. ఇది రేషియో అయితే ఇలా ఉందండి ఫస్ట్, కానీ ఈ రేషియోలో త్రూఅవుట్ ది ఇయర్ లేదండి. వీడిది ఏమైంది? ఎవ్రీ 3 months తర్వాత ఆఫ్ అవుతుంది, సగం సగం అవుతుంది. వీడిది మాత్రం డబుల్ అవుతుంది. ఓకే, రైట్. ఆఫ్ అయిందండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 4 months, ఫస్ట్ 3 monthsకి సేమ్ ఉండాలండి. ఫస్ట్ 3 monthsకి సేమ్ ఉండాలి ఇక్కడ అండి ఇది, రైట్. నెక్స్ట్ 3 monthsకి ఏమవుతుంది? దీంట్లో ఆఫ్ అవ్వాలి. దీంట్లో ఆఫ్ అంటే ఎంత అండి? 2. నెక్స్ట్ తర్వాత ఆఫ్ అవుతుంది, మళ్ళీ దీంట్లో ఆఫ్ అంటే ఎంత అండి? 2, 0.5 లేదంటే 1/2 ఏదైనా రాసుకోండి. నెక్స్ట్ చూడండి, 2 ఉంది కదండి. ఫస్ట్ 3 monthsకి 2నే ఉంది. తర్వాత 3 monthsకి ఏమైందండి? ప్లస్ డబుల్ అయింది 4. తర్వాత ఏమైందండి? డబుల్ అయింది 8. తర్వాత డబుల్ అయింది 16. వీడిది మాత్రం అలాగే ఉందండి, 9 into 4. అదండి సార్ ఇక్కడ ఇంటూ 4 ఎందుకు చేస్తారంటే 1 year 12 ఎందుకు రాయలేదంటే మనం మంత్ వైజ్ తీసుకుంది. ఇక్కడ క్వార్టర్ అంటే 4 parts లాగా తీసుకున్నాం, అందుకే 9. ఫస్ట్ క్వార్టర్లో 9 ఉంది, సెకండ్ క్వార్టర్లో 9 ఉంది, థర్డ్ క్వార్టర్లో 9 ఉంది, ఫోర్త్ క్వార్టర్లో కూడా 9 ఉంది. అందుకే 9 into 9. లేదంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చండి. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా అంటే 9 + 9 ఏం చేంజ్ కాలేదు కాబట్టి 9 + 9 ఉంది. వీటిలో ఫస్ట్ 4 ఉంది, తర్వాత సగం అయింది, మళ్ళీ సగం అయింది, డబుల్ అయింది. అక్కడ మాత్రం చేంజ్ లేకుండా ఉంది. అన్నీ యాడ్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుందండి? 6, 7.5. 7.5 అంటే 15/2 కదా అండి, 15/2. ఇక్కడ చూడండి 6, 8, 14 + 16 30. 9 అంటే ఇక్కడ 36, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి అన్నిటి కూడా 2తో మల్టిప్లై అవుతుంది. 15, 60, 72. ఇది రేషియో. మనకి ఇచ్చింది ఎవరిది ఇచ్చాడు? ఇప్పుడు సిది ఇచ్చాడండి, సారీ బిది ఇచ్చాడా? ఏస్ ప్రాఫిట్ ఈజ్ 2,400. 15 parts ఇచ్చాడు. ఎంతనండి? 2,400, రైట్. అయితే మొత్తం మనకి ఎంత అంటున్నాడు? ఎన్ని పార్ట్స్ ఉంది మొత్తము? 6, 7, 147 parts ఉండాలి. 147 parts ఉండాలి, రైట్. సో 15 parts ఇక్కడ ఎంత అవుతుందండి? 15 8s 120, 15 8 16 times అవుతుందండి, 160. ఎందుకంటే 15 times 1500, 6 times అంటే 900, 60 times అంటే సో మొత్తం అంత అవుతుంది. ఇంకా కూడా ఇంటూ 16 చేయండి, రైట్. ఇంటూ 16 చేసేటప్పుడు ఒకసారి ఆప్షన్లు వెరిఫై చేసుకుని పెట్టండి. మనకు ఒకసారి ఆప్షన్లు ఏమన్నా చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 కదా. 235200, 230400, 21600, 22500.
రైట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. 7 ఉంది 6 ఉంది అంటే యూనిట్ డిజిట్ ఏమవ్వాలి, జీరోస్ కంటే ముందు 7 6 ఇక్కడ 160 అనుకోండి, పక్క పెట్టిస్తుంటే రైట్. ఒకసారి ఈ క్వశ్చన్లో ఒక చిన్న చేంజ్ చూడండి ఒకసారి. నాకు తెలిసి అక్కడ 24,000 అండి, ఇక్కడ 1000 కాబట్టి ఇక్కడ 1600, ఇక్కడ కూడా 1600. లాస్ట్ 2 జీరోస్ వదిలి పెడితే మనకి 7 into 6 అంటే యూనిట్ 2 ఉండాలి. ఇక్కడ 2 ఉందా, లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇది కాదు అంటే ఓన్లీ ఆన్సర్ ఏమవుతుందండి 23520. డైరెక్ట్ చెప్పొచ్చు 2352000. లేదు సార్ నేను మల్టిప్లై చేస్తా అంటే మల్టిప్లై చేద్దాం బట్ ఇంకా ఒకవేళ మీకు మల్టిప్లై చేయాలంటే చేద్దాం. 157 16 7 ఎంత అండి 112. 16 4 64 64 ప్లస్ 1 అంటే 11 అంటే 75 7 5. నెక్స్ట్ చూడండి ఇక్కడ 16 1 16 ప్లస్ 7 23. సో 235230 వచ్చింది. ఇంత చేసే బదులు మనం డైరెక్ట్గా ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఏం లేదండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. కొంచెం ఇక్కడ మనకి స్టార్టింగ్ స్టెప్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఇచ్చారండి. ఇది ఏంటంటే దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఒక చిన్న డిఫరెంట్ లాజిక్. సో ఫస్ట్ వీళ్ళది ఏంటంటే 4 ఉంది కాబట్టి 4 ఫస్ట్ క్వార్టర్కి 4, తర్వాత ఆఫ్ అయిందంటే 4లో ఆఫ్ 2, 2లో ఆఫ్ 1 అది థర్డ్ క్వార్టర్కి, దాంట్లో ఆఫ్ అంటే 1లో ఆఫ్ అంటే ఆఫ్ అది ఫోర్త్ క్వార్టర్కి. వీడికి ఏమైంది ఫస్ట్ 2 ఉంది, నెక్స్ట్ క్వార్టర్కి ఏమైంది డబుల్ అయింది 4 అయింది, నెక్స్ట్కి మళ్ళీ డబుల్ అయింది 8 అయింది, మళ్ళీ డబుల్ అయింది 16. వీటిది మాత్రం ఫస్ట్ క్వార్టర్ అయినాయి, సెకండ్ క్వార్టర్ అయినాయి, థర్డ్ క్వార్టర్ అయినాయి, ఫోర్త్ క్వార్టర్ అయినాయి. రైట్. సో మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 15 60 72. 15 parts 24,000 అయితే 147 parts ఎంత అవుతుంది 2352000. అది కూడా ఎలా చేస్తున్నారు యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ అండి. 7 into 6 ఎంత అవుతుంది 2 ఉండాలి. ఒకటే ఆప్షన్లో 2 ఉంది యూనిట్ డిజిట్ లాగా, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 34. G and H start a business with 2,000 and 48,000 respectively. ఓకే, G అనేవాడు H అనేవాడు ఎంతతో అండి 2,000 తోటి 48,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ ఎవ్రీ మంత్ G ఇన్వెస్ట్ 2,000 మోర్. ఓకే, ప్రతి నెల తర్వాత ఇంకొక 2,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మంత్ 2,000, తర్వాత 2,000 యాడ్ చేసి ఎంత అవుతుందండి 4,000, తర్వాత 6,000. సో ఇలా ఎవ్రీ మంత్ పెరుగుకుంటూ పోతుందండి. అండ్ హెచ్ విత్డ్రాస్ 4,000 అన్నాడు. ఇక్కడ 48,000 4,000 విత్డ్రాస్ ఎంత అండి 44,000, నెక్స్ట్ 40,000. ఓకే, ఇలా చేశాడు. వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ జీ అవుట్ ఆఫ్ టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 6,000. యాన్యువల్ ప్రాఫిట్ ఎంత అండి 12 months అండి. అంటే వీళ్ళు 12 months ఇలా పెంచుకుంటూ పోయాడు, వీళ్ళు 12 months తగ్గించుకుంటూ వచ్చాడు. మొత్తం షేర్ ఎంత అండి 6,000 రూపీస్లో జీ యొక్క షేర్ ఎంత అంటున్నాడు, జీ యొక్క వాటా ఎంత అంటున్నాడు, జీ యొక్క షేర్ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ చూడండి ఏం చేయాలంటే మనం యాక్చువల్లీ దీన్ని 2,000 ప్లస్ 4,000 6,000 తర్వాత 8,000 10,000 ఇలా వచ్చేసరికి మన లాస్ట్ ఎంత అండి సెకండ్ మంత్కి ఎంత అండి 4,000 అయింది. అంటే 2 into 2,000 కదండి 4,000. థర్డ్ మంత్ ఎంత అండి 2 into 3 6,000. ఫోర్త్ మంత్ ఎంత అవ్వాలి 2 into 4 8,000. ఫిఫ్త్ మంత్ 2 into 5 10,000. అదే 12th మంత్ ఎంత అవుతుంది 11th మంత్ ఎంత అవుతుంది 2 into 11 అంటే 22,000. లాస్ట్ 12th మంత్ ఎంత అవుతుందండి 24,000 అవుతుంది. ఇక్కడ చూడండి తగ్గుకుంటూ వచ్చింది చూడండి. ఇక్కడ ఏమైందండి మనకి రివర్స్లో అవుతుంది. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ 12 అవుతుంది. 11 40 ఇక్కడ 10 అంటే మనకు వస్తుంది 4 తగ్గుతూ రావాలి. అంటే లాస్ట్కి వచ్చేసరికి ఎంత అవుతుందండి 4,000 అవుతుంది. ఇక దానికి ముందు ఎంత ఉంటుంది 8,000 ఉంటుంది. ఓకే, సో అంటే మనకి వచ్చేసరికి 2,000 నుంచి 24,000 అయింది. వీటిదేమో 48,000 నుంచి 4,000 12,000 కాబట్టి. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి వాటి రేషియో కనుక్కోవాలి. వాటి రేషియో కనుక్కుంటే అదే మనకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఎందుకంటే 1 month ఇంటూ 1 వేయాలి. అప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 1 yearకి సంబంధించిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇది 1 yearకి సంబంధించి వచ్చింది. ఈ రేషియో ప్రకారమే వాళ్ళ ప్రాఫిట్ కూడా షేరింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 48 ఉంది, 22 ఉంది, 44 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, 8,000 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే మీరు ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాటికి డబుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 ఉంది, 4 ఉంటే 8 ఉంది, నెక్స్ట్ 6 ఉంటే ఇక్కడ 12 వస్తుంది, తర్వాత 8 ఉంటే ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ అలాగే 22 ఉన్నప్పుడు ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఎంత అండి 22 2 44, 24 2 88. అంటే డబుల్ ఉన్నాయండి. అంటే అన్నింటిలో కూడా 2 కామన్ తీస్తే ఇది ఒకటే పక్కకు రాసి చూడండి. 2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత అండి 24,000, ఇక్కడ 2 into 22,000, ఇక్కడ కూడా 2 into 20,000, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 into 4,000, ఇక్కడ 2 into 2,000.
అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్నిటికీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే మనకి ఎక్స్ట్రా ఉంది, అన్నిట్లో కూడా 2 ఎక్స్ట్రా ఉంది, అంటే డబుల్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఇక్కడ 1 ఇంటూ ఇవన్నీ కూడా 2000 ప్లస్ ఇలా వచ్చేసి మనకి 24,000 వరకు ఉందండి. ఇక్కడ ఏముంది 2 కామన్ తీస్తే సో 24,000 నుంచి స్టార్ట్ అయ్యి డాష్ ఇక్కడ వరకు వచ్చిందండి 2,000 వరకు వచ్చింది. అంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏం మిగిలిందండి 1:2 రేషియో మిగిలింది, 1:2 రేషియో మిగిలింది. ఇది మీకు ఇక్కడ కొంచెం క్లియర్గా రాస్తుంది చూడండి. అవన్నీ యాడ్ చేశాను అంటే 2,000 ప్లస్ 4,000 డాష్ 24,000. నెక్స్ట్ ఇప్పుడు రేషియో అండి ఇస్ 2. వీటిది ఏముందండి 2 కామన్ తీస్తే 24,000 డాష్ లాస్ట్కి ఎంత అండి 2,000 వరకు వచ్చింది. అంటే ఇది 2 నుంచి 24 వరకు ఉంది, 24 నుంచి 2 వరకు ఉంది, అంటే సేమే కదండి. 2,000 తగ్గుంటూ వచ్చి 2,000 పెరుగుకుంటూ వచ్చింది, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మనకి ఏ రేషియోలో వచ్చిందని 1:2 రేషియోలో. అంటే మనకి జీ అనేవాడు 1 పార్ట్ అయితే హెచ్ అనేవాడు 2 పార్ట్స్ కావాలి. మనకి ఎంత అని మొత్తం కలిపి 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు 6,000 అన్నాడు. 3 పార్ట్స్ వాల్యూ 6,000 అయితే మనకి అడిగిన జీ అన్నాడు ఎంత 1 పార్ట్ ఎంత అవుతుంది 2,000 అవుతుంది. ఓకే అంతే అండి, లాజికల్గా ఆలోచించాలి. లేకపోతే ఇప్పుడు అన్నింటినీ యాడ్ చేసుకుంటే పూర్తిగా కూర్చొని చేస్తా అంటే కొంచెం కష్టం అవుతుంది. సో మనకి 1:2 రేషియోలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కలిపితే. సో వీడి 3 పార్ట్స్ 6,000 అయితే ఎంత అవుతుంది 1 పార్ట్ జీది 2,000 అవుతుంది, అది ఆన్సర్. ఓకే సో ఇక్కడితోటి ఒకసారి చూద్దామని క్వశ్చన్ 30. ఇక్కడితోటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం మళ్ళీ. ఓకే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 35. A, B and C start a business. A invest 33 1/3% of total capital. ఇక్కడ ఎంత అని ఇవ్వలేదండి, వాడు ఏం చేస్తాడండి, ఇక్కడ ఏ అనేవాడు ఇంత పర్సంటేజ్ కానివ్వ, లేకపోతే ఇంత పార్ట్ ఇన్వెస్ట్ చేస్తాడు, బి ఇంత కొంత టైము, కొంత పార్ట్ కొంత టైము, బి అనేవాడు కొంత పార్ట్ లేదా కొంత పర్సంటేజ్ కొంత టైము, సి అనేవాడు మిగతా పార్ట్ మిగతా టైము, లేకపోతే మిగతా పార్ట్ కొంత టైము, ఇలా ఇస్తుంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు చూస్తున్నాము. జనరల్గా ఏంటంటే మొత్తం మేజర్గా 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి పార్ట్నర్షిప్లో. బేసిక్లో ఉన్నాయి, తర్వాత మనకి విత్డ్రా చేసుకోవడము, క్యాపిటల్ పెంచడం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ కొంత పార్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ శాలరీ కానివ్వండి, పర్సంటేజ్, లేకపోతే కొంత చార్ట్కి తీసేయడము, రీఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ నెక్స్ట్. ఈ 4 పార్ట్స్లో జనరల్గా ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో అయితే కనీసం ఖచ్చితంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. అందుకే చాలా ఇంపార్టెంట్ అండి పార్ట్నర్షిప్. సో అందులో ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కొంత పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కొంత టైము ఎంత అనేది వాడు పర్సంటేజ్లో కానివ్వండి, లేకపోతే ఫ్రాక్షన్లో కానీ ఇస్తుంటాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఏ ఇన్వెస్ట్ 33 1/3%. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూడండి. పర్సంటేజ్లో ఇచ్చాడు కదండి 33 1/3%. వీటిని ముందు మనం ఫ్రాక్షన్లోకి మారుస్తాం. 33 1/3 అంటే 1/3%, 1/3 ఫ్రాక్షన్లో వస్తుందండి. నెక్స్ట్ 25% అని కనపడుతుంది మనకి. దాంట్లో 25% ఎంత అవుతుందండి 1/4. ఇది మీకు పార్ట్నర్షిప్ పర్సంటేజ్ తర్వాత చాలా సింపుల్గా చేయగలరు. బేసిక్ పర్సంటేజ్ ఇది ఈజీగా గుర్తుంటాయి మనకి. ఓకే సో A and B and C start a business. A invest 33 1/3% of the total capital. B invest 25% of the remaining capital and C invest rest. C అనేవాడు మిగతా ఇన్వెస్ట్ చేశాడు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ఇయర్ ఈజ్ 1,62,000. ఇక్కడ ఏంటండి ముగ్గురు ఎంతెంత ఇన్వెస్ట్ చేశాడు చెప్పాడు. టైం అనేది ఈక్వల్, ఇంకా టైంలో చేంజెస్ ఏం లేదు. మళ్ళీ ఎవరు కొత్తగా ఎక్కువ చేయడం తక్కువ యాడ్ చేయడం కూడా ఏం లేదండి. సింపుల్ క్వశ్చన్, జస్ట్ వాడు పర్సంటేజ్లు ఇచ్చాడు. ఇలాంటి వాటికి ఏం చేయాలో జాగ్రత్త చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏం చేద్దో చూద్దాం. మనకి డినామినేటర్లో ఏవైతే ఉన్నాయో ఆ భిన్నాల్లో హారాల్లో ఏవైతుందో మనకి శాతాల్లో ఇస్తే వాటిని భిన్నాల్లోకి మార్చుకుంటాము. ఆ భిన్నాల్లో హారాల్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎం కానీ ప్రొడక్ట్ కానీ తీసుకుంటాము. ప్రొడక్ట్ తీసుకుందాం, వాటి యొక్క లబ్ధం తీసుకుందాం. 3 4 అంటే 3 4 ఉంది కాబట్టి 3కి 4కి ఎంత అండి మనకి లబ్ధము 3 4 12. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తము సో 3 × 4 మొత్తము 12 అంటే 12 పార్ట్స్ వాళ్ళ మొత్తం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం 12 పార్ట్స్ అనుకుంటున్నాను. ఎవరు ముగ్గురు ఏబీసీ కలిపి మొత్తం ఇన్వెస్ట్మెంట్ 12 పార్ట్స్ అనుకుంటున్నాను. అది ఎలా అనుకున్నా అంటే భిన్నాల్లో ఉన్న హారము ఈ
ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్స్ యొక్క ప్రోడక్ట్ అండి. 3 4 3కి 4కి ఎంత అండి ఎల్సిఎం 12. మొత్తము 12 పార్ట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను. దాంట్లో ఏ అనేవాడు ఎంత పెట్టాడండి 33 1/3% అంటే 1/3. 12లో 1/3 పార్ట్ ఎంతంటే 4 పార్ట్స్ పెట్టాడు. 12లో మీకు రాస్తాను, కొంచెం మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తున్నాను, కానీ జనరల్గా అయితే రాయకూడదు. 12లో 1/3. నెక్స్ట్ బి అనేవాడు ఏంటండి, సో బి అనేవాడు ఎంత రిమైనింగ్ దాంట్లో అంటున్నాడు. అంటే ఒకసారి చూడండి, 12లో ఏ అనేవాడు 1/3 అన్నాడండి, అంటే 1/3 ఎంత అండి 3. అంటే 12లో 1/3 ఏ అయింది, అంటే 1/3 పార్ట్ 4 అండి, ఇక్కడ 1/3 అంటే 4 అవుతుంది. 4 ఇది ఎవరండి ఏ పెట్టాడు. రిమైనింగ్ ఎంత ఉందండి 12లో 4 ఇక్కడ పోయింది, రిమైనింగ్ ఎంత ఉండాలి 8 ఉండాలి. దీంట్లో 25% ఎవరు బి ఇన్వెస్ట్ చేస్తారు. 25% అనేది 1/4. 8లో 1/4 అనేది 2, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 6. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని ఇలా రాయాలి. ఇదంతా బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలండి, బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలి, లేదంటే పక్కన రాసుకుని కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో 12లో 1/3 ఇది ఎవరు ఏ. నెక్స్ట్ ఇది ఎవరు మీ రిమైనింగ్ ఎవరు బి ప్లస్ సి కదా అండి. బి ప్లస్ సిలో వీడు 1/4 అంటే ఇది బి, రిమైనింగ్ సి ఇక్కడ. సో అంటే ఏ పార్ట్స్ అంటే 12 పార్ట్స్లో 4 పార్ట్స్ ఏ, బి 2 పార్ట్స్, రిమైనింగ్ సి పెట్టాడు. సో ఇంకా డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇంకా అక్కడ మీకు ఎలా క్లియర్గా చెప్పాను కాబట్టి ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏ అనేవాడు ఎంత అండి 12లో 1/3 కాబట్టి 4 పార్ట్స్. బి అనేవాడు రిమైనింగ్ దాంట్లో 12లో 4 పార్ట్స్ పోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంది 8 ఉంది. దాంట్లో ఎంత అన్నాడు అండి 1/4 అంటే 25% కదండి 2 పార్ట్స్. నెక్స్ట్ సి అనేవాడు రిమైనింగ్ ఎంత ఉందండి మొత్తం 12లో 4 ఇక్కడ ఏ పార్ట్స్ 4 పార్ట్స్ ఏ, 2 పార్ట్స్ బి అయిపోతే 4 + 2 6 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ 6 పార్ట్స్ సి ఉంది, రిమైనింగ్ 6 పార్ట్స్ సి ఉంది. ఇది మొత్తం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అండి, రైట్. సో వాళ్ళ టైం ఏంది, టైం పీరియడ్ సేమ్ కదా అండి. టైం పీరియడ్ సేమ్ అవుతుంది మనకి ఇన్వెస్ట్మెంటే మనకి ప్రాఫిట్ అవుతుంది, ఆ రేషియోనే ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు మనకి టైం అనేది సేమ్ ఉన్నప్పుడు, టైం సేమ్ అయితే ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో 4:2:6 మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి 4 + 2 6 అంటే 12 పార్ట్స్. ఈ 12 పార్ట్స్ ఎంత అని చెప్పాడు మనకి. సో మొత్తం ప్రాఫిట్ ఎంత అని చెప్పాడండి, మొత్తం ప్రాఫిట్, రైట్. సో if the total profit at the end of the year is 1,62,000, 1,62,000 అయితే ఏ షేర్ ఎంత అంటున్నాడు. ఏ షేర్ ఎంత ఉందండి ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. సో అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ 12 1s are 12, 12 1s are 12. నెక్స్ట్ వద్దు 42 ఉంది, 42 అంటే 12 3s are 36, 36 పోతే 42 అంటే 6 ఉంటుంది 5, 13500. ఇక్కడ దాన్ని డబుల్ చేయాలి కాబట్టి 13500 అంటే 27,000 అవుతుంది. ఎంత అండి ఏ షేర్ ఎంత ఉంది 27,000 అవుతుంది. సారీ ఇది బి షేర్ కదండి, ఏ షేర్ మనకు అడిగింది ఏ షేర్ కావాలి కాబట్టి ఇది బి షేర్ అండి. మనకి ఏ షేర్ 4 పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ అంటే ఎంత అవుతుందండి 13.5 × 4 అంటే డబల్ చేసి 27, దాన్ని మళ్ళీ డబల్ చేసి 54. సో 54,000 అనేది ఓవరాల్గా ఏ యొక్క షేర్ ఉంది. సో మళ్ళీ రిపీట్ చేసి చూడండి జాగ్రత్తగా, సింపుల్ అండి, చాలా సింపుల్. ఒక చిన్న లాజిక్సే అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఉంది. ఇదే ప్యాటర్న్ అన్ని క్వశ్చన్స్ కూడా, ఇలాంటి క్వశ్చన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం మనం. ఓకే, చాలా సింపుల్ చూడండి ఒకసారి. 33 1/3% అంటే 1/3, 25% అంటే 1/4. 3కి 4 ఈ డినామినేటర్లో ఏ నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్స్ని మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మొత్తం పార్ట్స్ అనుకుంటున్నాను. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 12 పార్ట్స్ అనుకుంటున్నాను, 12 పార్ట్స్. ఇప్పుడు దాంట్లో ఏంటండి ఏ అనేవాడు ఇక్కడ క్లియర్గా రాసింది, మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ చెప్పాను క్లియర్గా. జనరల్గా అయితే మన బ్రెయిన్లోనే క్యాలిక్యులేషన్ అవ్వాలి. 12లో ఏ అనేవాడు 1/3 అన్నాడు. 12లో 1/3 అంటే ఎంత అంటే 4, అంటే ఏ అనేవాడు 4 పార్ట్స్ ఉంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 12లో 4 పోతే 8 ఉంటుంది. ఆ 8లో ఇప్పుడు ఎంత అన్నాడు బి అనేవాడు 25% అన్నాడు. 25% అంటే ఎంత అయింది 1/4. సో 8లో 1/4 అంటే ఏంటంటే 2, అంటే మనకి బి అనేవాడు 2 వచ్చింది. ఏ అనేవాడు 4, ఏ అనేవాడు 4, బి అనేవాడు 2, ఇద్దరు కలిపి 6 ఉంది. ఓవరాల్గా 12 ఉంది. అంటే సి అనేవాడు ఎంత కావాలంటే 6 పార్ట్స్, అదే రాస్తాను ఇక్కడ. ఏ 4, బి 2, సి 6 పార్ట్స్. ఇక్కడ ఏమైనా టైం అనేది ఈక్వల్ అన్నట్టు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో ఇప్పుడు టైం అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు. సో అందరిది కూడా 1 ఇయర్ కాబట్టి సేమ్ ఇదే రేషియోలో ప్రాఫిట్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు.
రైట్. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 పార్ట్స్. 12 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు? 1,62,000. అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 13,500. మనకు కావాల్సినంత 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే 4 × 13.500 అంటే 13.5 డబుల్ చేస్తే 27. మళ్ళీ దాన్ని డబుల్ చేయాలి 4 పార్ట్స్ కాబట్టి 54,000. అది ఏ యొక్క షేర్. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డినామినేటర్ ఉన్నదాన్ని మొత్తం వాల్యూ పార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము. లేదు టైం ఇస్తే కూడా టైంలో కూడా ఇలాగ డినామినేటర్స్ తీసుకొని ఆ మొత్తం టైం కూడా తీసుకుంటాము. ఓకే, సో అది క్వశ్చన్ నెంబర్ 36. ఏ కామ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్. ముగ్గురికి వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ ఇన్వెస్టెడ్ 33/1/3%. అంటే 33/1/3% అంటే ఎంత అండి? 1/3 కదా అండి, 1/3. ఇది 33/1/3% కాబట్టి దాన్ని ఫ్రాక్షన్లో రాస్తే 1/3. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏమన్నా, అది కూడా 33/1/3 అన్నాడు, రైట్. అంటే 1/3 ఇన్ ద అండ్ ఆఫ్ ద రిమైనింగ్ క్యాపిటల్ సి ద రిమైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ద సి ఏమంటే సి అనేవాడు మిగతా చేశాడు. ఏ అనేవాడు 33/1/3% ఇన్వెస్ట్ చేశాడు. రిమైనింగ్లో బి ఇన్వెస్టెస్ 33/1/3 ఆఫ్ ద రిమైనింగ్ క్యాపిటల్ అండ్ సి రిమైనింగ్. మొత్తం సి అన్నాడు, ఇంకా మిగతా ఎంత ఉంటే అంత అన్నాడండి. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాజ్ 20,250 దెన్ ద ప్రాఫిట్ ఆఫ్ సి ఎక్సీడ్స్ బి. సి కంటే బి అనేవాడు ప్రాఫిట్ ఎంత ఎక్కువగా, సి అనేవాడిది బి కంటే ఎంత ఎక్కువ ఉంది అంటున్నాడు. సి ఎక్సెస్ ద ప్రాఫిట్ ఆఫ్ బి బై, రైట్. చూడండి, సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ చూడండి. ఏ అనేవాడు 33/1/3% ఇన్వెస్ట్ చేశాడండి. మిగతా దాంట్లో బి అనేవాడు 33/1/3 చేశాడు, రిమైనింగ్ అంతా సి చేశాడు. ఏబిసిలో అలా చేశారు, రైట్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. అంటే ముగ్గురు కూడా టైం పర్టికులర్గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు ముగ్గురు. అందువల్ల మనకు టైం అనేది ఈక్వల్. సో అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియో అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకుంటామండి? 3 ఉంది. అంటే మొత్తం ఏం చేస్తాము? 3 × 3 అంటే ఎంత అవుతుందండి? 9 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. 9 పార్ట్స్ ఇన్వెస్ట్ చేసుకున్నాం. దాంట్లో ఏ బి సి. సో చూడండి, ఫస్ట్ ఏ అనేవాడు ఎంత అండి? 1/3. 9లో 1/3 అంటే ఎంత అండి? 3 పార్ట్స్. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? సో ఇక్కడ రాస్తున్నాండి. 9లో 1/3 ఏ, అది 3. రిమైనింగ్ ఎంత ఉందండి? 6 ఉంది. దీంట్లో మళ్ళీ 1/3 అండి. ఎవరిది? బి. సో బి అనేవాడు 1/3 2 అవుతుంది. రిమైనింగ్ ఎవరు? సి 4. సో 3 అనేవాడు ఏ, బి 2, సి 4. ఇది 2 అండి. నెక్స్ట్ ఇది 4 అవుతుంది. ఇదేంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో అది అవుతుంది, ప్రాఫిట్ రేషియో కూడా అదే అవుతుంది. సో 3:2:4. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 + 2 5 4 9. 5 + 4 9. సో 9 పార్ట్స్ వాళ్ళు ఎంత ఇస్తారు మనకి? 20 25 00 అంటారు. 20 25 సింగిల్ 0 అంటాం. 20 250. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఎవరిది కావాలి? బి అనేవాడు సిని, సి కంటే సి అనేవాడు బి కంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు? ఎంత ఉన్నాడు? 2 పార్ట్స్ ఉన్నాడు. ముందు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి. 1 పార్ట్ వాల్యూ చూడండి ఎంత అవుతుంది? ఇక్కడ 9తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 9 2s 18. 18 అంటే ఇక్కడ ఎంత? 2 రిమైనింగ్. 22 అన్న కూడా మళ్ళీ అగైన్ 2. 45 అంటే 50. సో 22 50 1 పార్ట్. మనకు కావాల్సింత అండి 2 పార్ట్స్ కావాలి. 2 పార్ట్స్ని డబుల్ చేయండి. 4 50 0 4500. ఎవరిదండి అది? సి అనేవాడిది బి కంటే ఎక్స్ట్రా ఎంత ఉందండి? సో 4500. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ 37. ఏ కామ బి అండ్ సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బై పూలింగ్ ద క్యాపిటల్. అంత ముగ్గురు కలిపి కొంత క్యాపిటల్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు పార్ట్నర్షిప్లోకి. ఏ అడ్వాన్సెస్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 1/3 ఆఫ్ ద టైం. సో ఏ అనేవాడిది 1/3 క్యాపిటల్, 1/3 టైం. నెక్స్ట్ బి అడ్వాన్సెస్ half of the capital for half of the time. సి అడ్వాన్సెస్ రిమైనింగ్, సి అనేవాడు రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ద హోల్ పీరియడ్, మొత్తం టైం, టోటల్ టైం అన్నాడు, రైట్. ద రేషియో ఇన్ విచ్ దే డివైడెడ్ ద ప్రాఫిట్ అబ్టైన్ ఇన్ ద బిజినెస్ అన్నాడు. అబ్టైన్ అంటే ఆ రేషియో ఎలా ఉంటుంది, ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది అన్నాడు. ఇక్కడ 1 year అని ఇవ్వలేదండి. టైం పీరియడ్ అనేది ఎంత అని మనకు తెలియదు, మన ఇష్టం వచ్చింది ఎగ్జిమ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను? మనకి క్యాపిటల్ ఉంది అంటే ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైము. మనకు డినామినేటర్లో ఏముందండి? 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మనం ఏమనుకుంటాము? టోటల్ క్యాపిటల్ 6 అనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ 6 అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ 6. టైం చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. టైం కూడా నేను 6 అనుకుంటున్నాను, టైం కూడా 6 అనుకుంటున్నాను. ఓకే, మొత్తం ఇది టోటల్. సో దీంట్లో చూడండి, దీంట్లో ఫస్ట్ 1/3 అంటే ఎంత అండి? 2 పార్ట్స్ ఎవరు? ఏ.
రిమైనింగ్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. దీంట్లో మళ్ళీ బి సి బి అనేవాడు ఎంత అండి రిమైనింగ్ దాంట్లో హాఫ్ అంటే ఎంత అండి 2. సో వీడు కూడా 2 అంతే కదండి. సో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూస్తున్నాను. ఏ అడ్వాన్సెస్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అండ్ బి అడ్వాన్స్ హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్. ఓకే బి అడ్వాన్స్ హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడండి. ఓకే సరే ఇక్కడ మొత్తం రిమైనింగ్ అని చెప్పలేదు, హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. ఓకే ఇక్కడ హాఫ్ అంటే ఎంత ఉంటుందండి మనకి రిమైనింగ్ హాఫ్ అంటే 3 ఉంటుంది. నెక్స్ట్ సి అనేది సి అనేవాడు ఇక్కడ 2 3 పోతే సి ఎంత ఉన్నాడు 1 పార్ట్ ఉంటుంది. ఇప్పుడు టైం కూడా చూద్దామండి. టైం ఎంత అన్నాడు 1/3 అంటే ఇక్కడ 2 పార్ట్స్. ఇక్కడ ఎంత అండి 1/2 అంటే 3 హాఫ్ ఆఫ్ ద టైం అండ్ సి అడ్వాన్సెస్ రిమైనింగ్ పార్ట్ ఫర్ ద ఫుల్ టైం అన్నాడు. ఫుల్ అంటే ఎంత అండి మళ్ళీ 6 అవుతుంది. ఫుల్ అంటే సి అనేవాడు ఫుల్ అవుతుంది. ఇది బిఏ రైట్. సో ఏంటండి మీకు సింపుల్గా ఇక్కడ ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదండి, మీకు అర్థం చేయించడానికి నేను రాస్తున్నాను అంతే. చూడండి ఒకసారి ఏ అని మొత్తము 3 2 ఉంది కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 పార్ట్స్ అనుకున్నాను. ఏ అనేవాడు ఏంది 1/3 అన్నాడు. 1/3 అంటే 2 పార్ట్స్. నెక్స్ట్ బి అనేవాడు హాఫ్ అన్నాడు అంటే 3 పార్ట్స్. వీడు 2 పార్ట్స్ ఇటు 3 పార్ట్స్ పోతే మిగతా ఎంత ఉందండి 5 పార్ట్స్ పోతే 1 పార్ట్ టైం ఉంది. 1 పార్ట్ ఇన్వెస్ట్మెంట్ అది సి. ఇదండి టైం గురించి ఏమి ఇచ్చాడు మనకి మొత్తం 6 పార్ట్స్ అనుకుంటే ఏ అనేవాడు 1/3 ద టైం అంటే 2 పార్ట్స్. బి అనేవాడు హాఫ్ ఆఫ్ ద టైం 3 పార్ట్స్. సి అనేవాడు మొత్తం టైం అని చెప్పాడు. మొత్తం టైం అంటే ఎంత ఉందంటే సి 6 ఉంది. సో వాడు 6. సో ఇదే మనకి రైట్. సో ఏ బి సి మనకి ఏంటంటే ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. సో ఏ అనేవాడు ఎంత అండి 2 పార్ట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం అండి 2 పార్ట్స్ ఆఫ్ టైం. బి అనేవాడు 3 పార్ట్స్ టైం. సి అనేవాడు ఎంత అండి 1 పార్ట్ ఆఫ్ ద టైం. టోటల్ టైం అన్నాడు. టోటల్ అంటే ఎంత అండి 6 పార్ట్స్ ఉంది ఇక్కడ 6. సో రేషియో ఎలా వస్తుందండి. సో 2తో క్యాన్సిల్ అవుతుంది కానీ 2 క్యాన్సిల్ అవుతుందండి. 4:9:6 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటాయి. 4:9:6 రేషియోలో ఉంటాయి. ఆప్షన్ ఎంత అండి సి. ఆప్షన్ సి 4:9:6. మీకు ఇక్కడ తెలియాల్సింది ఒకటండి, ఈ సింపుల్గా డివైడెడ్ చేసుకోవడం మీకు తెలిసి సరిపోతుంది. అది మనకు బ్రెయిన్లోనే వాళ్ళు ఎలా చూడండి 3 2 కనిపిస్తుంది మీకు 1/3 1/2 అనగానే హాఫ్ అన్నాడు 1/3 అన్నాడు కాబట్టి 3కి 2కి మొత్తం ప్రొడక్ట్ 6 మొత్తం ఇన్వెస్ట్మెంట్ 6 పార్ట్స్ అనుకున్నాను. దాంట్లో ఏ అనేవాడిది ఎంత అండి 1/3 అన్నాడు. సో 1/3 అంటే 2 పార్ట్స్. నెక్స్ట్ బి అనేవాడిది ఎంత అంటే హాఫ్ అంటే హాఫ్ అంటే 3 పార్ట్స్. సి అనేవాడిది ఎంత రిమైనింగ్ ఇక్కడ 2 పార్ట్స్ పోయింది, ఇక్కడ 3 పార్ట్స్ రిమైనింగ్ ఏంటంటే 1 పార్ట్. ఓకే సో ఇదంతా రాయకూడదండి, మీకు అర్థం కావాలని ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నేను కూడా రాయను. సో మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా రాశాను ఇదంతా, కానీ ఎగ్జామ్ ఇదంతా రాయకూడదు. ఓకే నెక్స్ట్ టైం గురించి ఇచ్చాడు. 1/3 ఆఫ్ ద టైం అన్నాడు. తర్వాత మన హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు. హోల్ టైం అన్నాడు. మొత్తం టైం ఎంత 6 ఉంది. సో రేషియో 4:9:6 రేషియోలో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 38. 1/6 ఆఫ్ ద టైం 1/6 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. 1/3 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ 1/3 ఆఫ్ ద టైం అన్నాడు. సి ఇన్వెస్ట్ రెస్ట్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం అన్నాడు. సేమ్ ప్యాటర్న్ అండి. మనకేముంది 1/6 ఉంది 1/3 ఉంది. 6కి 3కి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి 6కి మల్టిప్లై చేస్తే 18 వస్తుంది రైట్. సో అంటే టోటల్ క్యాపిటల్ ఇక్కడే రాస్తాను చూడండి. సో 18 పార్ట్స్ అనుకుంటున్నాను. 18 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్. టైం కూడా 18 పార్ట్స్ అనుకుంటున్నాను. టైం కూడా 18 పార్ట్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు రాయండి చూడండి ఎలా రాస్తా చూడండి. ఏ బి సి నాకు ప్రాఫిట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కావాలి రైట్. సో ఫస్ట్ చూడండి టోటల్ ఎంత అనుకున్నాను 18 అనుకున్నాను. 18 ఏంటండి ఏదైనా ఈజీ చేసుకోవచ్చు మీరు. 18 కాబట్టి ఏ తీసుకుని కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది కాబట్టి వెరిఫై చేసి చూద్దాం రైట్. సో 18 పార్ట్స్ అన్నాను. అది ఏమన్నాడు ఫస్ట్ ఏ అనేవాడు 1/6 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. 18లో 1/6 అంటే ఎంత అండి 3 పార్ట్స్. ఎంత టైం అండి 1/6 ఆఫ్ ద టైం అండు అంటే టైంలో కూడా 1/6 అంటే 18/6 అంటే 3. సో ఇది మనకి ఏది వచ్చింది. నెక్స్ట్ బి ఏమన్నాడు 1/3 ఆఫ్ ద టైం అంటే 18/3 ఎంత అవుతుందండి 6. నెక్స్ట్ టైం క్యాపిటల్ 1/3 అన్నాడు. టైం కూడా 1/3 అన్నాడు. ఇది ఎవరిది బిది. ఇప్పుడు సి గురించి వచ్చాడు. సి గురించి ఏమన్నాడండి రిమైనింగ్ అన్నాడు. మొత్తం ఎన్ని పార్ట్స్ అనుకున్నా 18 పార్ట్స్లో ఏ అనేవాడు 3 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశాడు. బి అనేవాడు 6 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశాడు. 3 + 6 ఎంత అండి 9 పార్ట్స్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది 9 పార్ట్స్. ఎవరు చేయాలి అది సి అనేవాడు చేయాలి. ఎంత టైం అండి మొత్తం టైం అన్నాడు. మొత్తం టైం ఎంత 18 పార్ట్స్ రైట్. సో చూడండి ఒకసారి. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 18 పార్ట్స్ అనుకున్నాను. 1/6 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఏ అన్నాడు అంటే 18/6 3. నెక్స్ట్ 1/3 అన్నాడు అంటే 18/3 6. రిమైనింగ్ ఎంత అంటే ఇక్కడ 3 6 పోతే రిమైనింగ్ సి అనేవాడు చేస్తాడు అది ఇన్వెస్ట్మెంట్. టైం కొద్దాం ఇప్పుడు 1/6 ఆఫ్ ద టైం అంటే 3 పార్ట్స్ 18/6 అంటే 3 18/3 అంటే 6. ఇంకోటి ఏమన్నా మొత్తం అన్నాడు రిమైనింగ్ అని లేదు. సి అనేవాడు మొత్తం టైం ఉన్నాడు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మొత్తం 18 పార్ట్స్ ఉన్నాడు వాడు రైట్. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతాయి చూడండి 3 3
ఇక్కడ చూడండి 2 2 ఇక్కడ 9 అన్నిట్లకు 9 క్యాన్సిల్ అంటే 1:4:18 అంటే ప్రాఫిట్ రేషియోలో ఉందండి 1 పార్ట్ ఏ వస్తే 4 పార్ట్స్ సి పార్ట్స్ సికి 18 పార్ట్స్ ఉండాలి. ఇక్కడ మనకు అడిగింది ఏంటండి క్వశ్చన్ నెంబర్ 38. If the total profit is 23,000 rupees, find the B share. సో మొత్తం ఎంత 1 + 4 5 + 18 23 పార్ట్స్ ఏమన్నాడు 23,000 అన్నాడండి. 23 పార్ట్స్ 23,000 అన్నాడు. అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి 1000 అవుతుంది. 1 పార్ట్ 1000. మనకు అడిగింది బి షేరా బి అన్నాడు. బి అనేవాడు ఎంత ఉంది 4 పార్ట్స్. సో బి అనేవాడిది 4 పార్ట్స్ కాబట్టి 4,000 అవుతుంది. 4,000 అనేది బి యొక్క షేర్ అవుతుంది. బి షేర్ ఎంత అండి 4,000 అవుతుంది. ఆప్షన్ ఎంత ఉంది ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 39. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 1/4 ఆఫ్ ద టైమ్ 1/4. నెక్స్ట్ బి ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ ద క్యాపిటల్ 1/2 ఆఫ్ ద టైమ్ అండ్ సి ఇన్వెస్ట్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైమ్. ఓకే మనకి 4 5 ఉంది డినామినేటర్లో. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 4 × 5 అంటే ఎంత తీసుకుందాము 20 పార్ట్స్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్. సో రైట్. సో నెక్స్ట్ టైం ఏంటంటే మనకి ఏమొచ్చింది 5 ఉంది 2 ఉంది అంటే 10 పార్ట్స్ అనుకుంటున్నాను. టైం అనేది 10 పార్ట్స్. ఇప్పుడు అదే అండి మనకి రైట్. సో మనకి ఏ బి సి మనకి ప్రాఫిట్ అంటే ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో అది చూస్తే మొత్తం 20 పార్ట్స్ అనుకున్నాము. ఏ అని ఎంత అండి 1/4 ఆఫ్ ద క్యాపిటల్ మొత్తం 20 పార్ట్స్ అంటే 20/4 ఎంత అవుతుందండి 5 ఇంటూ టైం ఏమన్నాడు 1/4 ఆఫ్ ద టైం అన్నాడు. సారీ 4 1/4 అని కదండి 1/4 అంటే ఇక్కడ 8 అనుకుందామండి. 8 అనుకుందాం మనం తీసుకుందాం. 8 × 4 కదండి. 1/4 ఆఫ్ ద టైం ఎంత అండి 8/4 అంటే 2 పార్ట్స్. నెక్స్ట్ 1/5 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. దీంట్లో 20/5 అంటే ఎంత అవుతుంది 4 పార్ట్స్. నెక్స్ట్ హాఫ్ అంటే ఎంత అవుతుందండి 8లో హాఫ్ 4. నెక్స్ట్ సి అనేవాడు రిమైనింగ్ అన్నాడు. మొత్తం క్యాపిటల్ ఎంత అనుకున్నాం మనం 20 పార్ట్స్ అనుకున్నాం. ఏ ఎంత ఉంది 5 ఉంది. బి ఎంత ఉంది 4 ఉంది. 20లో 5 4 తీసేస్తే మొత్తం 9 తీసేస్తే 11 పార్ట్స్ ఉంటుంది. అది సి ఇన్వెస్ట్ చేస్తాడు. మొత్తం టైం ఎంత ఉందండి 8 పార్ట్స్ ఉంది. మొత్తం టైం 8 పార్ట్స్ అనుకున్నాను. సో అది మనకి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది టైమ్స్ రేషియో వచ్చింది. ప్రాఫిట్ కావాలి కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 2 2 2s 2 4s అంటే ఇక్కడ ఎంత ఉందండి 5:8:44 5:8:44 రేషియోలో ప్రాఫిట్స్ ఉండాలి. మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటండి హౌ షుడ్ దే డివైడ్ ప్రాఫిట్ ఆఫ్ 1140 ఎంత ఎలా డివైడ్ 5 + 8 ఎంత అండి 13 + 40 అంటే 53 57 మొత్తం 57 పార్ట్స్ని 1140 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 57 2s కదా అంటే 1 పార్ట్ వాల్యూ 20 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 20. సో మనకి 5 పార్ట్స్ కావాలి. 1 పార్ట్ 20 అయింది కాబట్టి 5 పార్ట్స్ అంటే ఇంటూ 20 కదా అండి అంటే 100. ఇది ఇంటూ 20 కదా అండి సో ఎంత అవుతుందండి 160. ఇది కూడా ఇంటూ 20 కదా అండి సో ఎంత అవుతుంది 880. సో ఇవి మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఏ 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే బి అనేవాడికి 160 సి అనేవాడికి 880 అవుతుంది. ఆప్షన్ ఏది ఉందండి క్వశ్చన్ నెంబర్ 100 160 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 100 160 880 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే లేదంటే మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ ఇదంతా చేయకుండా మనకి ఇక్కడి నుంచి వెరిఫై చేసుకోవాలి. ఏ ఆప్షన్లో ఫస్ట్ 5 స్టేట్ రేషియోలో ఉంది. 5 స్టేట్ రేషియోలో మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లేవు. అంటే ఫస్ట్ 2లోనే ఆన్సర్ ఉండాలి. తర్వాత చెక్ చేద్దాము. ఇక్కడ ఈ రెండు చెక్ చేద్దాం. 8:44 అసలు సెకండ్ ఆప్షన్ 44తో అసలు మల్టిపులే కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయిపోతుంది. అంటే మీరు ఈ క్యాల్కులేషన్ అంతా చేయకుండా కూడా ఇదంతా చేయకుండా కూడా డైరెక్ట్ 5 8 44 రేషియోలో ఉండాలి కాబట్టి అలా చెక్ చేసినా కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే ఆప్షన్ నుంచి చేయడం కూడా చాలా సింపుల్ అవుతుంది. అంటే ఈ క్యాల్కులేషన్ అంతా ఏముండదు. జస్ట్ మనకి ఇక్కడ ఈ 2 స్టెప్స్ ఆప్షన్ వెరిఫైయింగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సో క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 40 సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. In a partnership, Bhaskar invested 1/4 of the capital 1/4 of the time. Deepthi invested 1/5 of the capital 1/5 of the time. Raju invested rest of the capital for the whole period. Mottam annadu. If they earned a profit of 7,83,000 at the end of the period, the share of Bhaskar in the rupees. Right. మనకు 1/4 క్యాపిటల్ 1/5 క్యాపిటల్ అంటే 20 అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ మొత్తం 20 పార్ట్స్. టైం కూడా ఏమి ఇచ్చామండి 1/4 టైము 1/5 అన్నాడు అంటే ఇది కూడా 20 అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ 20 పార్ట్స్ అనుకున్నాను మొత్తము, టైం కూడా 20 పార్ట్స్. మనకు ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఎవరెవరు వాళ్ళు ఉన్నారు మనుషులు
భాస్కర్ దీప్తి రాజు, భాస్కర్ దీప్తి రాజు. ఓకే, సో ఇప్పుడు భాస్కర్ ఏమన్నాడండి 1/4 ఆఫ్ ద టైం. 20/4 అంటే ఎంత అండి 5, క్యాపిటల్ 1/4, టైం 1/4. సో 1/4 20/4, 20/4 5 into 5. నెక్స్ట్ దీప్తి ఏమైందండి 1/5 ఆఫ్ ద క్యాపిటల్, 1/5 ఆఫ్ ద టైం అంటే 20/5 4, ఇక్కడ 20/5 4. సో 4 into 4 వచ్చేసింది. రిమైనింగ్ ఎంత అండి, ఇక్కడ భాస్కరు 5 పార్ట్స్, దీప్తి 4 పార్ట్స్, మొత్తం 20 పార్ట్స్ అంటే 11 పార్ట్స్ ఉంటుంది. 11 పార్ట్స్ ఏమన్నాడు ఇక్కడ రిమైనింగ్ టైం మొత్తం అండి. రాజు రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ద హోల్ పీరియడ్. హోల్ పీరియడ్ అంటే ఎన్ని పార్ట్స్ అండి 20 పార్ట్స్, మొత్తం 20 పార్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేనట్టుంది కదండి. సో 25, 16 to 20 ఇది మనకి వాళ్ళ ప్రాఫిట్ రేషియో. 25, 16 to 20 మొత్తం కలిపి ఇచ్చాడండి. మనకు అడిగింది ఎవరు అడిగాడు, భాస్కర్ అడిగాడు. అంటే ఆప్షన్లో 25 మల్టిపుల్ అన్నీ ఉన్నాయండి. సరే, సో దట్ మనం ఇప్పుడు ఓవరాల్ టోటల్ కనుక్కుందాం. 20, 30, 250, 250 ప్లస్ 11 261, 261 ఉందండి. 261 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 78300, రైట్. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది మల్టిప్లికేషన్ జీరోస్ పక్క పెట్టేసింది, జీరోస్ గురించి వరి అవ్వద్దు. 1 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 3 ఉంది. 1 అని 3 కావాలంటే ఏమవుతుంది మనకి, ఐదర్ 3తో మల్టిప్లై లేకపోతే 13, 23 అనమాట. ఇక్కడ ఎంత ఉందండి 3తో మల్టిప్లేస్ వచ్చింది చూడండి. 263 780, 1 3 3 783 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి. సో 3000 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 3000. మనకి ఎవరిది కావాలి, భాస్కర్ది కావాలి. 25 పార్ట్స్ ఉంది. సో భాస్కర్ది 25 పార్ట్స్ ఉంది అంటే ఎంత అవుతుందండి 75,000 అవుతుంది. 75,000, రైట్. సో మీకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఇంపార్టెంట్ అండి టోటల్ని ఎజ్యూమ్ చేసుకోవడం. అది ఎజ్యూమ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనకి హారంలో ఏవైతే నెంబర్లు కనపడుతున్నాయో డైరెక్ట్గా ఎజ్యూమ్ చేసుకోవడం, అంటే వాటి ప్రొడక్ట్ ఎజ్యూమ్ చేసుకుని సరిపోతుంది. మనకి 4 ఉంది, 5 కనపడ్డాయి. 4 5 20. ఇంకో టైం కూడా 4 ఉంది, 5 ఉంది. 4 5 20. సో దాంట్లో ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ 1/4 అన్నాడు అంటే 20/4 5 అయింది. టైం కూడా 1/4 అన్నాడు 20/4 5 అయింది. ఇక్కడ 1/5 అన్నాడు 20/5 4, 20/5 4. ఇక్కడ 5 4 మొత్తం 9 పోతే 20లో 11 ఉంది. అది ఎవరు ఆర్ ఇన్వెస్ట్ చేశాడు. సో మొత్తం టైం కన్నా 20 టైం. సో రేషియో కనుకుంటే 25:16:220. అయితే మనకి భాస్కర్ ఎంత అన్నాడు, భాస్కర్ది 75,000. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 15 months. బి రిసీవ్డ్ 2/3 ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ ద టైం. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంచండి క్వశ్చన్. మనకి ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ అంటే మన డినామినేటర్లో ఉంది 4 ఉంది కదండి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటున్నాను 4 పార్ట్స్ అనుకుంటున్నాను. 4 పార్ట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు వాడు 15 months ఇచ్చాడు. బి రిసీవ్ 2/3 ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ సో ప్రాఫిట్ ఏంది 2/3 అంటే 3 పార్ట్స్ అనుకుంటాం. మొత్తం ఇది టోటల్, ఎందుకంటే డినామినేటర్లు ఏమున్నాయో అవే అనుకుంటున్నాము. ఓన్లీ డినామినేటర్కి ప్రొడక్ట్ అనుకోవాలి. ఇక్కడ డినామినేటర్ ఒక్కొక్క నెంబర్ ఉన్నాయి కాబట్టి అవే అనుకుంటున్నాను ఇక్కడ. సో 1/4 అన్నట్టు కాబట్టి మొత్తం 4 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాను, మొత్తం 3 పార్ట్స్ ప్రాఫిట్ అనుకుంటున్నాను, రైట్. సో దీన్ని ఎలా ఉంది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒకసారి చూద్దాం. మనకి టైం కావాలి కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇది ఏది, ఇది బీది, ఏది బీది. ఓకే చూడండి, ఇక్కడ ఏ కంట్రిబ్యూట్స్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడండి. సో మొత్తం 4 పార్ట్స్ ఉంది. 4/4 అంటే ఎంత అవుతుందండి 1. సో అంటే క్యాపిటల్ సార్ ప్రాఫిట్ కదా ముందు రాయాల్సింది. ప్రాఫిట్ ఎంత అనండి బి రిసీవ్ 2/3 ఆఫ్ ద అన్నాడు. సో బి అనే వాటి ఇందులో 2 చూడండి, ఇక్కడ ఏది బీది కావాలి. సో ఏ బీది ఎంత అండి 2/3 అంటే దీంట్లో అండి 3/2/3 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 2 పార్ట్స్ వస్తుంది. 2 పార్ట్స్ ఇక్కడ అంటే మొత్తం 3 పార్ట్స్లో బి అనే వాడు 2 పార్ట్స్ ఉంది. మొత్తం 3 పార్ట్స్లో మొత్తం 3 పార్ట్స్ అండి. ఈ 3 పార్ట్స్లో బి అనే వాడు 2 పార్ట్స్ అంటే ఏ అనే వాడు ఎంత 1 పార్ట్. ఇక్కడ చూడండి ఏ బి, ఏ అనే వాడు 1/4 టైం అంటే ఇక్కడ 1/4 కాబట్టి 1 పార్ట్. రిమైనింగ్ ఎంత ఉందండి 3/4 కాబట్టి ఇక్కడ 3 పార్ట్స్. చూడండి ఇక్కడ క్లియర్గా రాశాను మీకు. నేను ఏదైతే డినామినేటర్ ఉందో అది మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాను, అంటే మొత్తం 4 పార్ట్స్. దాంట్లో ఏ అనేవాడు ఎంత 1/4 కాబట్టి 1 పార్ట్ ఏ, రిమైనింగ్ 3/4 ఓవర్ బి అంటే బి అనేవాడు 3 పార్ట్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాఫిట్ కూడా ఏ అనేవాడిది ఇక్కడ ఎంత బి అనేవాడికి 2/3 అన్నాడు. అంటే మొత్తం 3 పార్ట్స్లో బి అనేవాడికి 2/3 వస్తే ఏ అనేవాడికి 1/3 రావాలి. అంటే వీడికి 1 పార్ట్, వీడికి 2 పార్ట్స్ రావాలి. సో మనకి ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. ఎంత ఉందండి 1:2 రేషియోలో ప్రాఫిట్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉందండి 1:3 రేషియోలో ఉన్నాయి. 1:3 రేషియోలో. ఇక్కడ
ఇక్కడ ఏమవుతుంది 3తో మల్టిప్లై చేస్తే 3:2 రేషియోలో ఉంది. సో అంటే వాళ్ళ టైం అనేది 3:2 రేషియోలో ఉంది. 3:2 రేషియోలో ఉంది. ఇప్పుడు ఎవరిది ఇచ్చాడు? ఏ ఇన్వెస్టిగేషన్ టైం ఇచ్చాడు? ఏ నోడ్ 15 months అన్నాడండి. ఇది 3 parts 15 months అయితే సో బి అనేవాడు ఎంత? 2 parts ఎంత అవుతుంది? 10 months అవుతుంది. 3 parts 15 months అంటే ఇంటూ 5 కదండి. ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి. 3 5 15 అంటే 2 5 ఎంత అవుతుంది? 10. అంటే ఈ బి అనేవాడు ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడండి? 10 months ఇన్వెస్ట్ చేశాడు. సింపుల్ అండి, సేమ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగానే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు ప్రాఫిట్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. మనకి కావాలి టైం కావాలి, సేమ్ ఇంతకుముందు ప్యాటర్న్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ బై డినామినేటర్ హారంలో 4 ఉంది కాబట్టి 4 అనుకుంటాం. మొత్తం 4 parts 1/4 అంటే 1/4 ఏ అయితే బి అనేవాడు 3/4 కావాలి. అంటే ఇక్కడ 1 part ఏ, బి అనేవాడు 3 parts ఇన్వెస్ట్ చేశారు. అది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడంటే ప్రాఫిట్ గురించి మాట్లాడు. 2/3 అన్నాడు. అంటే 3 అనేది డినామినేటర్ మొత్తం 3 parts అనుకున్నాను. దాంట్లో బి అనేవాడు 2/3 అంటే ఏ అనేవాడు 1/3 ఇవ్వాలి. 2 parts ఇక్కడ, 1 part ఇక్కడ, అవి ఇక్కడ రాశాను. ప్రాఫిట్ ఏ 1 part, బి 2 parts, ఇన్వెస్ట్మెంట్ ఏ 1 part, బి 3 parts, రేషియో 3:2 రేషియోలో టైమ్స్ ఉండాలి. వీడి 15 months కాబట్టి 2 parts 10 months అవుతుంది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ అండి. స్నేహ లేక రేఖ, స్నేహ లేక రేఖ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ముగ్గురు పార్ట్నర్స్ అండి. స్నేహ whose money has been used for 6 months. టైం ఇచ్చాడు 6 months అన్నాడు. అండ్ క్లైమ్స్ 1/6 ఆఫ్ ద ప్రాఫిట్ అన్నాడు. 1/6 ప్రాఫిట్ అన్నాడు. నెక్స్ట్ లేక హూజ్ మనీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ 8 months. లేక టైం ఇచ్చాడు 8 months, ప్రాఫిట్ ఏమి ఇచ్చాడండి 1/4 అన్నాడు. సో 1/6 ప్రాఫిట్ ఏమో లేకది, స్నేహది, 1/4 ప్రాఫిట్ ఏమో రేఖది. మిగతాది ఎవరికి రావాలి? ఆటోమేటిక్గా రేఖకి రావాలి. సో 1/6 స్నేహ ప్రాఫిట్, 1/4 ఏమో లేకది, రేఖది రిమైనింగ్ అవుతుంది. రేఖ హ్యాస్ ఇన్వెస్టెడ్ 42,000 ఫర్ 10 months. రేఖ టైం కూడా ఇచ్చాడు, బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు రేఖది. అంటే రేషియో కనుక్కుంటే రేఖ ఇన్వెస్ట్మెంట్ సహాయంతో మనం స్నేహ లేఖది కూడా కనుక్కుంటాము. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఎలాగో టైమ్స్ వాడే ఇచ్చాండి. మనకి ఏమైనా ప్రాఫిట్ రేషియో ఒకటే, ప్రాఫిట్ మొత్తం అనుకోవాలి చూడాలి. 1/6 1/4 అన్నాడు. అంటే 6 × 4 అంటే మనకి ఎంత అవుతుంది? మొత్తము 24 parts ప్రాఫిట్ అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు చేద్దాం ఒకసారి. మనకి ఏం కావాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ కదండి ప్రాఫిట్ బై టైం, ప్రాఫిట్ బై టైం. సో ఎవరెవరు? స్నేహ లేక రేఖ, స్నేహ లేక రేఖ. సో ప్రాఫిట్ ఏంటంటే ఫస్ట్ స్నేహ whose money has used for 6 months క్లైమ్ 1/6 ఆఫ్ ద ప్రాఫిట్. మొత్తం ప్రాఫిట్ ఎంత అనుకుందామని 24 parts. దాంట్లో 1/6 అంటే ఏంటంటే 24/6. 24/6 అంటే 4. సో స్నేహకి ఎంత వచ్చిందండి? 4 parts వచ్చింది, రైట్? నెక్స్ట్ లేక, లేక ఎంత అన్నాడు? 1/4 అన్నాడు. 1/4 అంటే ఎంత అవుతుంది? దీంట్లో 24/4. 25/4 అంటే 6. స్నేహకి 4 parts ప్రాఫిట్ వచ్చింది, లేఖకి 6 parts ప్రాఫిట్ వచ్చింది. 4 + 6 10 parts అయిపోయింది. మొత్తం ప్రాఫిట్ ఎంత అనుకున్నాము? 24 ప్రాఫిట్. అంటే 24లో 6 10 అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 14. ఎవరికి? అది రేఖకి రావాలి. ఇప్పుడు టైం ఇచ్చాడండి. టైం ఏమన్నాడు? 6 months అన్నాడు. స్నేహ 6 months, నెక్స్ట్ 8 months లేక, ఇక్కడ 10 months. స్నేహ 6 months, లేక 8 months, నెక్స్ట్ రేఖ 10 months. ఓకే, మనకి వచ్చేసింది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామండి. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ 4 2s 2 2s 2 3s 2 7 times. ఇది కూడా క్యాన్సిల్ చూడండి. 2 3 times, 2 4 times, 2 5 times. ఇక్కడ ఎల్సిఎం చేయాలండి. ఎంత? 3 4 5 ఎల్సిఎం ఎంత? 60 మల్టిప్లై చేద్దాం. ఇంటూ 60 చేస్తున్నాను. ఇంటూ 60, రైట్? ఇప్పుడు ఎంత అండి? 3 20s 60. 20 × 2 40. 60/4 అంటే 15. 15 × 3 45. 5 12s 12 7s 84. సో 40 45 84. ఇది మనకి వాళ్ళ ముగ్గురు యొక్క ఏంటిదండి? ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. అందులో మనకి ఎవరు ఇచ్చారు? రేఖాది ఇచ్చాడు. ఎంత అన్నాడండి? 40 to 100 అన్నాడు. రేఖాది ఎంత అన్నాడు? 40 to 100 రేఖా ఇన్వెస్టేషన్ అన్నాడు. అంటే 84 parts వాల్యూ ఎంత అన్నాడండి? 42 అన్నారు. 40 to 100. మనకి ఎవరిది కావాలి ఇప్పుడు? ద కంట్రిబ్యూషన్ ఆఫ్ స్నేహ అన్నాడు. స్నేహ ఎంత అంటున్నాడు? స్నేహ ఎంత ఉంది? ఇక్కడ 40 parts ఉంది. ఇక్కడ చూడండి 84లో ఎంత ఉందండి? ఇక్కడ హాఫ్ కదా అండి, 2 zeros. 40లో కూడా హాఫ్ ఎంత అవుతుందండి? 2000. 2 zeros పెడితే 2000 అవుతుంది. లేదు మల్టిప్లికేషన్ లాగా రావాలంటే అది కూడా రాస్తాను చూడండి. 84 parts వాల్యూ ఎంత అన్నాడు? 40 to 100 అంటే ఎంత అవుతుందండి? ఇంటూ 500. సో 1 part వాల్యూ ఎంత అవుతుందండి? 50 అవుతుందండి.
సో 84 5 420, 0 యాడ్ చేస్తే అవుతుంది. మనకు కావాల్సిన ఎవరిది కావాలి ఇప్పుడు? స్నేహది కావాలి. స్నేహది ఎంత ఉంది? 40 పార్ట్స్. 40 × 50 ఎంత అవుతుందండి? 2000 అవుతుంది. 2000 రైట్. సో సింపుల్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇంత ఈ లెవెల్ అండి ఇచ్చేది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్లో బెస్ట్ క్వశ్చన్స్ తీసాను నేను. సో మనకి ఎస్ఐ ఎగ్జామ్లో కానివ్వండి, ఎస్ఎస్సిలో కానివ్వండి, డిఫరెంట్ బ్యాంకింగ్లో, ఆర్ఆర్బీలో అన్నిట్లో కలిసి తీసిన క్వశ్చన్లో బెస్ట్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మ్యాక్సిమం ఇలాంటి ప్యాటర్న్ అడుగుతున్నాడు. ఇంతకంటే డెప్త్గా ఎక్కడ లేదు. సో సింపుల్. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏమనుకుంటాము? టోటల్ ప్రాఫిట్ అక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏవైతే ఫ్రాక్షన్ ఇచ్చాడో, ఒక ఇన్వెస్ట్మెంట్ టైం ఇస్తే ఇన్వెస్ట్మెంట్ టైం తీసుకుంటాం. టోటల్ టైం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎలా? డినామినేటర్లో ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి వాటి యొక్క ప్రొడక్ట్నే టోటల్ అనుకుంటాం. డినామినేటర్ కనిపించిన నెంబర్స్ యొక్క ప్రొడక్ట్నే టోటల్ అనుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది ఇదంతా కూడా. లేదు అంటే ఫ్రాక్షన్లో రాసి, కొట్టివేసి, చించేసి, అది చేసి, ఇది చేసి చాలా టైం వేస్ట్ అవుతుంది, మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ ప్యాటర్న్, చాలా సింపుల్ టెక్నిక్, ఈజీగా అయిపోతాయి ఇలాంటి క్వశ్చన్లు. ఇదండి. సో మనకి ఇక్కడ 6/4 కనిపించే ప్రాఫిట్ అంటే 1/6 ప్రాఫిట్, 1/4 అన్నాడు కాబట్టి డినామినేటర్లో 6/4 కాబట్టి 6/4 24 టోటల్ అనుకున్నాను ఇక్కడ నేను, టోటల్ ప్రాఫిట్. సో దాంట్లో ఏంది మనకి 1/6 అన్నాడు ఇక్కడ ప్రాఫిట్ అంటే 4 పార్ట్స్, ఇక్కడ 1/4 అన్నాడు 6 పార్ట్స్, 4 పార్ట్స్ 6 పార్ట్స్ 10 పార్ట్స్ పోతే రిమైనింగ్ 14 పార్ట్స్. ఇక్కడ మన టైం డైరెక్ట్ ఇచ్చారు 6, 8, 10. మనకేది ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్రాఫిట్ బై టైం రేషియోనండి, అన్నిటికీ రేషియో. సో చేస్తే 40, 45, 84 రేషియో వచ్చింది. 84 పార్ట్స్ 4,200 అయితే 40 పార్ట్స్ ఎంత అవుతుంది? 2000 అవుతుంది. లేదు మాకు క్లియర్గా కావాలంటే ఇక్కడ రాస్తాను, అది కూడా చూడండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయినాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మనకేంటి అందులో ప్రాఫిట్లో కొంత పార్ట్ శాలరీగా అంటే ఏదర్ షేర్ పర్సంటేజ్లో కానీ లేకపోతే పర్ మంత్ శాలరీ కానీ ఇస్తారు, లేదంటే కొంత ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్ చేసి మిగతా షేర్ చేసుకుంటారు, లేదంటే కొంతమంది చారిటీకి ఇచ్చి షేర్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ టైప్ క్వశ్చన్ నెక్స్ట్ ప్యాటర్న్ అవి ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.